అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఇన్స్టెంట్గా సెట్ దోశ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను బౌల్ తీసుకున్నానండి. అందులో ఒక 1 కప్పు రవ్వను వేసుకుంటున్నాను. రవ్వ మునిగేంత వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 కప్ ఓట్స్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్ సన్నటుకులు లేదా దొడ్డటుకులు వేసుకోండి. దీంట్లో 1 కప్పు వరకు పెరుగును వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. కలిపిన తర్వాత దీనికి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి. అలాగే రవ్వ దానికి కూడా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచేసుకొని మనం నానబెట్టుకున్న రవ్వని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అలాగే ఓట్స్ ఇంకా అటుకులు నానబెట్టుకుంది కూడా వేసేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, మన బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ తురిమి పెట్టుకున్న క్యారెట్, కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, ఇంకా 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని తీసుకున్నాను. అవన్నిటిని ఇందులో వేసేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. దోశ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ని కొద్దిగా వేసుకోండి. ఇలా కొద్దిగా తిక్కగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తెరుచుకొని మరోవైపు తిప్పేసుకొని ఆ వైపు కూడా కుక్ చేసుకోండి. చూసారా, ఎంత స్పాంజీగా ఉంది కదా, చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ మరోవైపు కూడా ఫ్రై అయిపోయింది. కావాలంటే ఇలా పెద్దగా కూడా వేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సాఫ్ట్ సెట్ దోశ ఇలా నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.